హలో కిటీస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. ఇవాల్టి ఈ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. 6 విషయంలో నేను చేసిన 3 మిస్టేక్స్‌ని మీతోని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఇదొక అవేర్‌నెస్ వీడియో లాగా ఉంటదని చెప్పి స్టార్ట్ చేసేసిన. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటిది అనంటే నాలాగా నేను చేసిన మిస్టేక్స్ ఏ మదర్ చేయకూడదని చెప్పి ఈ వీడియోని ఒక అవేర్‌నెస్ వీడియో లాగా చేద్దామని అనుకున్నా. నేను చేసిన 3 మిస్టేక్స్ ఏంటి అనంటే, ఆ మిస్టేక్స్ వల్ల నేను ఇప్పటికి గూడా రిగ్రెట్ అయితూనే ఉంటా. అవి చేయకుండా ఉండాల్సిందేమో అని. కావాలని చేసిన మిస్టేక్స్ అయితే ఏమి గావు. అవి నాకు తెలవకుండానే ఆటోమేటిక్‌గా అయిపోయినవి. నేను చేసిన ఈ 3 మిస్టేక్స్ వల్ల నేనైతే నా లైఫ్ మొత్తం రిగ్రెట్ అయితూనే ఉంటా. ఎందుకంటే నా వల్ల ఆరు చాలా సఫర్ అయిండు. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికో ఒక్కరికైనా ఈ వీడియో హెల్ప్ అయితది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందు నేను చేసిన 3 మిస్టేక్స్ ఏందో చెప్తా వినండి. ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఓవర్ ఫీడింగ్. సెకండ్ మిస్టేక్ ఏంటిది అంటే ఆడుకోవడానికి చిన్న చిన్న వస్తువులు ఇయ్యడం. థర్డ్ మిస్టేక్ ఏంటిదంటే అది మిస్టేక్ చెప్పేటప్పుడే చెప్తాను ఏంటిదో. ఫస్ట్ మిస్టేక్ ఏంటిది అనంటే ఓవర్ ఫీడింగ్. ఓవర్ ఫీడింగ్ దేనికి ఎందువల్ల అయింది అనేదంటే ఆరు ఒక 15 డేస్ బేబీగా ఉన్నప్పుడే ఆరుకి న్యూబోర్న్ అంటే ఆరు పుట్టినప్పటి నుంచే నాకు పాలు సరిగ్గా లేవని చెప్పి మా డాక్టర్ అయితే బాటిల్ ఫీడ్ సజెస్ట్ చేసింది. ఒక ఫీడ్‌కి 30 ఎంఎల్ ఆఫ్ వాటర్‌కి ఒక స్కూప్ పౌడర్ వేయమని చెప్పింది. అట్లా నేను ఒకసారి నా ఫీడ్ ఇస్తే ఇంకోసారి ఆరుకి బాటిల్ ఫీడ్ ఇచ్చేదాన్ని. అట్లా ఒకరోజు నైట్ అరౌండ్ 10:00 అట్లా అయితుంది. నా ఫీడ్ తాగిండు ఆరు నా పాలు. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూయస్‌గా ఏడవడం స్టార్ట్ చేసిండు. మేబీ పాలు సరిపోక అట్లా అయిందేమో అని చెప్పి నేను ఒక 30 ఎంఎల్ పాలైతే కలిపి మళ్ళీ ఇచ్చిన. దాని తర్వాత కూడా ఆరు మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసిండు. మేబీ ఇంకా సరిపోలేదేమో అని చెప్పి ఈసారి ఒక 15 ఎంఎల్ వాటర్ ఒక హాఫ్ స్పూన్ పౌడర్ ఏసి మళ్ళీ పాలు తాగిపిచ్చేసిన. పాలు తాగిన తర్వాత కూడా నేను ఆరు బర్ప్ చేయడానికని చెప్పి భుజం మీద ఎత్తుకొని వాడిని చాలాసేపు బర్ప్ చేయడానికైతే చూసిన. బర్ప్ చేసిండు. చేసిన తర్వాత తీసుకెళ్ళి పడుకోబెట్టిన తర్వాత కూడా నేనేం నిద్రపోలేదు. చూస్తున్నా సడన్‌గా ఏడవడం స్టార్ట్ చేసిండు. ముక్కులో నుంచి పాలొస్తున్నాయి. నాకు పానిక్ అయిపోయినా నేనిగ. భయపడి మా మమ్మీని లేపితే మా మమ్మీ లేచి ఆమె నిద్రలో నుంచి లేచి నన్ను గట్టిగా తిట్టడం స్టార్ట్ చేసింది. మా అన్నయ్య లేచి చూసి డాక్టర్‌కి కాల్ చేస్తే ఓవర్ ఫీడింగ్ వల్ల అప్పుడప్పుడు అట్లా అయితది. భయపడాల్సింది ఏం లేదు. మెడికల్ షాప్‌కెళ్ళి నాజిల్ స్ప్రే తీసుకొచ్చేసి ముక్కులో ఎయండి డ్రాప్స్. ఏస్తే ముక్కులో ఏమన్నా బ్లాక్ అయ్యి ఉంటే అది పోతది. ఏం టెన్షన్ పడకండి. అప్పుడప్పుడు అట్లనే అయితది అని చెప్పి చెప్పిండు. మా మమ్మీ తిడితే మా అన్నయ్య ఆ టైంలో మా అన్నయ్య కూడా తిట్టకుండా నాకు సపోర్ట్ చేసి అప్పుడు టైం అయితే 1:00 అట్లా అయితుందనుకుంటా. ఆ టైంలో మెడికల్ షాప్‌కెళ్ళి నాజిల్ స్ప్రే తీసుకొచ్చి ఆయనకి ముక్కులో ఏసిండు. ఏసిన తర్వాత వెంటనే పడుకోబెట్టకుండా ఆ నైట్ మొత్తం మేము ఎత్తుకొనే ఉన్నాం ఆయనని. ఎందుకంటే మళ్ళా పడుకోబెడితే ఎక్కడ అట్లా అయితదో అని చెప్పేసి భయం స్టార్ట్ అయింది మాకు. భయం స్టార్ట్ అవ్వడం వల్ల ఆయనని అట్లనే ఎత్తుకొని ఆ నైట్ మొత్తం కొద్దిసేపు మా అన్నయ్య, కొద్దిసేపు నేను, కొద్దిసేపు మా మమ్మీ అట్లా ఎత్తుకొనే ఉన్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఒక 2, 3 టైమ్స్ కూడా సేమ్ అట్లనే అయింది. ఇక మాకు అదొక భయంలాగా ఉండిపోయింది మనసులో. ఇట్లనే అయితాంది అని చెప్పి భయం స్టార్ట్ అయ్యి కొన్ని హాస్పిటల్‌కి తిప్పినాము. ఏం కాదు పర్లేదు చిన్నపిల్లలకి అట్లనే అయితది. తల కింద ఎత్తుగా తలగడలాగా పెట్టండి అని చెప్తే మేము అవన్నీ ట్రై చేసినాం కానీ ఒక 3 టైమ్స్ అట్లనే అయింది. దానివల్ల ఆరుకి 4 మంత్స్ వచ్చే వరకు కూడా నేను ఇంకా మా మమ్మీ ఇద్దరము 2 షిఫ్ట్‌లలాగా చేంజ్ అయినాం. ఎట్లా అంటే మార్నింగ్ నుంచి నైట్ నైట్ మొత్తం నైట్ మొత్తం మమ్మీ చూసుకునేది. మా మమ్మీ చూసుకున్న తర్వాత నైట్ 12 వరకి మా మమ్మీ చూసుకునేది. 12 తర్వాత నుంచి మార్నింగ్ వరకి మళ్ళీ నేను చూసుకునేది. ఇక డే మొత్తం ఇద్దరం చూసుకునేది. నైట్ టైంలో మాత్రం ఇట్లా 2 షిఫ్ట్స్ డివైడ్ చేసుకొని అట్లా ఒక 6 మంత్స్ వరకి 3 మంత్స్ వరకి మేము ఆయనని చూసుకున్నాం. అప్పుడు ఆ 3 మంత్స్ తర్వాత సెట్ అయిపోయిండు. దాని తర్వాత ఎప్పుడు అట్లా పాలు ముక్కులో నుంచి రావడం అనేది జరగలేదు. ఇది మిస్టేక్ నెంబర్ 1. ఇప్పుడు మిస్టేక్ నెంబర్ 2 ఏంటిదో చూద్దాం. మిస్టేక్ నెంబర్ 2 ఏంటిది అనంటే ఆరుకి ఆడుకోవడానికి చిన్న చిన్న వస్తువులు ఇవ్వడం. ఇది ఎట్లా జరిగిందంటే నేను కావాలని చేసిందైతే అసలుకే కాదు. నాకు తెలవకుండానే జరిగిపోయింది ఇది. ఎట్లా అయింది అనంటే ఆరుకి మా మమ్మీ అన్నం తినిపిస్తుంది. అన్నం తినిపిస్తుంటే ఆయన తినట్లేదు. నేను మా అన్నయ్య బయటికెళ్ళే పనుంది. సో ఆయన మా నుంచి డిస్ట్రాక్ట్ కావడం కోసం అని చెప్పి గవ్వలు ఉంటాయి కదా, అష్టచమ్మ ఆడుకునే గవ్వలు, అవైతే ఆరు ముందేసిన. నేను అక్కడే ఉంటున్నా కదా చూస్తా అని చెప్పి
ఏసిన. ఏసే ముందే మా మమ్మీ నాకు ముందే చెప్పింది. "వద్దు ఎయ్యకు మనం చూడకుండా నోట్లో పెట్టేసుకుంటాడు. పిల్లలకి ఇట్లాంటియి ఇయ్యొద్దు" అనంటే, అప్పుడు నేను మా మమ్మీ మాట వినకుండా, "నేను ఇక్కడనే ఉంటాను గదా! చూసుకుంటాలే ఏం గాదు నువ్వు తినిపియి" అని చెప్పి చెప్పిన. ఆయన ఆడుకుంటాండు. గవ్వలు 4 ఉండాల్సినవి. నేను మా అన్నయ్య రాంగానే బయటికి పోవాలని చెప్పేసి ఫాస్ట్‌గా అవన్నీ తీసేసి డబ్బాలో ఏసిన. ఒకటి మిస్ అయింది. ఆ ఒకటి మిస్ అయింది అని నేను అనుకోలేదు. ఎందుకంటే డబ్బాలో ఆల్రెడీ 4 ఉన్నాయి. మొత్తానికి గవ్వలైతే 5 అవి నేను చూసుకోలేదు. 4 అనుకున్నా. ఆ ఇంకో గవ్వ మిస్ అయ్యి ఆయన నోట్లోకి పోయింది. ఆయన ఆల్రెడీ నోట్లో పెట్టుకున్నాడు. అది నేను చూడలేదు. మా మమ్మీ కూడా చూడలేదు. నేను, మా అన్నయ్య మాట్లాడుకుంటున్నాం. మా మమ్మీ ఆయనకి అన్నం పెడుతుంది. సడెన్‌గా ఒక్కసారి ఆయన ఇట్లా వామిటింగ్ చేసుకున్నట్టు చేసేసరికి మా మమ్మీ అప్పటికి ఒకవేళ గవ్వేమైనా నోట్లో పెట్టుకున్నాడేమో నువ్వు అన్నీ లోపలేసినావా అని చెప్తే, నేను అన్నీ లోపలేసినా మమ్మీ అని చెప్పిన. ఆమె ఏం చేసిందంటే చూసింది. నోట్లో చేయి పెట్టి చూస్తే గవ్వుంది. అప్పటికి అది గొంతులోకి పోతుంది. ఆయనకి మింగడానికి వస్తలేదు, బయటికి ఊయడానికి వస్తలేదు. ఇక మా మమ్మీ పానిక్ అయిపోయి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది. నేను ఏడుస్తున్నా, ఆమె ఏడుస్తుంది. మా అన్నయ్య టెన్షన్ పడతాండు. అప్పటికి దేవుడి దయ వల్ల నాకు రీల్స్‌లో చూసింది గుర్తుకొచ్చి సడెన్‌గా ఆయనని పైకి తీసుకొని ఇట్లా రివర్స్‌లో బోర్డ్‌లా పెట్టుకొని మోకాళ్ళ పైన ఎనకాల నుంచి ట్యాప్ చేయడం స్టార్ట్ చేసిన. ట్యాప్ చేయగానే గవ్వ నోట్లో నుంచి కింద పడిపోయింది. గవ్వ పడింది. కానీ మా మమ్మీ నోట్లో చెయ్యి పెట్టి గట్టిగా రబ్ చేయడం వల్ల ఆ ఫింగర్స్‌కున్న నెయిల్స్ అనేవి ఆయన గొంతుకి గీసుకుపోయినట్టయి ముక్కులో నుంచి కూడా బ్లడ్ వచ్చింది. మేమేమనుకున్నామంటే ఆయనకి గవ్వొచ్చింది గానీ ముక్కులో నుంచి బ్లడ్ వస్తుందని చెప్పి భయపడి ఆయనని రెగ్యులర్‌గా తీసుకెళ్ళే హాస్పిటల్‌కి నేను, మా అన్నయ్య టైం అప్పుడు నైట్ 7 అట్లా అయితుందనుకుంటా. బండి మీద తీసుకొని పోయినాం మేము తీసుకుపోయే హాస్పిటల్‌కి. ఆ రోజు సండే అమ్మవారి నవరాత్రులు అయితున్నాయి. సండే కాబట్టి హాస్పిటల్ తీయట్లేదు. మాకేం చేయాలో అర్థమైతలేదు. అక్కడికి పోయిన తర్వాత హాస్పిటల్ తీయట్లేదు. అట్లనే పోతూనే ఉన్నాం. ఏ హాస్పిటల్ కనిపిస్తే ఆ హాస్పిటల్ దగ్గర ఆగినాం. ఏ హాస్పిటల్ తీయలేదు. దాని తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేస్తే హన్మకొండలో ఒక హాస్పిటల్ ఉంటది. అక్కడికెళ్ళండి అని చెప్తే మేము అక్కడికెళ్ళినాం. అక్కడికెళ్ళిన తర్వాత డాక్టర్ చెక్ చేసిండు. ఆయనకి మేము డైపర్ ఎయలేదు, ఏమెయలేదు. మొత్తం బ్లడ్డు. ఆ టైంలో ఏం చేస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. బైక్ మీద మొత్తం ఏడ్చుకుంటూనే పోతాను నేను. మా అన్నేమో "ఏం కాదు భయపడకు. అవైతే బయటికొచ్చేసింది కదా! రప్చర్ అయ్యి ఉంటది గొంతులో. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఆయనని లేపుతా ఉండు పడుకోనీయకు" అని చెప్పిండు. ఆరు పడుకున్నాడు బైక్ మీద మేము పోతాంటేనే. నేను కంటిన్యూయస్‌గా వాడిని లేపుతూనే ఉన్నా. దాని తర్వాత మేము హాస్పిటల్‌కి పోయిన తర్వాత అపాయింట్‌మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి పోయి చెక్ చేపిస్తే, "పర్లేదు గవ్వైతే బయటకొచ్చేసింది కదా! టెన్షన్ పడాల్సింది ఏం లేదు గానీ, బ్లడ్ వస్తుంది కాబట్టి ఒక చిన్న ఇంజెక్షన్ చేస్తాము. తర్వాత డ్రాప్స్ ఇస్తాము. వేయండి సరిపోతది" అని చెప్పిండు. ఇంజెక్షన్ ఏపిచ్చుకోలేదు మేమైతే. బానే ఉన్నాడు కదా అని చెప్పి, ఎందుకు రిస్క్ తీసుకోవడం ఇంజెక్షన్ ఏపిచ్చి అని చెప్పి డ్రాప్స్ తీసుకొని ఇంటికొచ్చేసినా. ఏంటిది అనంటే నేనేం జేసినా అంటే, ఫుడ్ సరిగ్గా అస్సలకే తింటలేడు గాబట్టి, చుట్టుపక్కనున్న వాళ్ళు ఏం జెప్పిల్లనంటే, నార్మల్ కర్రీస్ బెడితే తింటలేడు గదా! పప్పుచారు లాంటివి ట్రై జేసి పెట్టు. ఎందుకంటే, వాటర్ ఉంటాయి గదా! తొందరగా జారుతది తినడానికి అని జెప్తే, అప్పుడు మా ఇంట్లో ఎవరు లేరు. నేను, ఇద్దరమే ఉన్నాము. మా హస్బెండ్ అయితే బయటికెళ్ళిండు వర్క్ మీద. ఈ సిట్యుయేషన్ నాలాగా ఇంట్లో ఒక్కరే ఉండి పిల్లల్ని జూసుకునే వాళ్ళకైతే బాగా కనెక్ట్ అయితది. ఎందుకంటే నేనేం జేసినా అంటే, సరే పప్పుచారు ట్రై చేద్దాము అని జెప్పి, పప్పు ఉడకబెట్టి మిక్సర్ జార్‌లో ఏసిన. కొంచెమే చల్లగయిందది. మొత్తం పూర్తిగా చల్లగా గాలేదింకా. మిక్సీ అంటే భయం. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టాలి కాబట్టి ఆరునెత్తుకొని మిక్సీ పడదామని జెప్పి ఎత్తుకున్నా. నేనెప్పుడు ఏది మిక్సీ పట్టినా గానీ ఆరునెత్తుకొని మిక్సీ పడతా. ఎందుకంటే ఆరుకి మిక్సీ భయం గాబట్టి. మిక్సీ సౌండ్ వస్తే భయపడి ఏడ్చేస్తా ఉంటాడు. షివర్ అయిపోతా ఉంటాడు మొత్తం. మేబీ చిన్న పిల్లలందరికీ ఈ భయం అనేది ఒకటుంటది. కానీ నేనెప్పుడు ఇట్లాంటి వేడి ఏవి పట్టలేదు. నాకు ఆ థాట్ గూడా రాలేదు. వేడి పప్పు మిక్సీలో ఏసి పడితే అది చిల్లుతది అని జెప్పి గూడా నేనేం అనుకోలేదు. సరే పడదామని జెప్పి ఆయనని ఎత్తుకొని మిక్సర్ జార్‌లో పప్పేసి, చెయ్యి బెట్టి మిక్సీ ఇట్లా ఆయనని సంకలో ఎత్తుకొని మిక్సీ ఇట్లా తిప్పిన. మిక్సీలో నుంచి పప్పు మొత్తం బయటకొచ్చేసి, ఆ వేడికి ఆరుకి ఇక్కడ ఇదంతా పడింది. నాకు చెయ్యి మీద పడింది. ఇటు సైడ్‌కి ఫేస్ మీద పడింది. అసలు నేనేం జేస్తున్నానో అర్థమైతలేదు. అప్పుడు ఏమైతుందో అర్థమైతలే. ఆయన ఏడుస్తాండు. పప్పు మొత్తం మీద పడింది. టా తొందరగా పోయి స్విచ్ ఆఫ్ జేసేసిన. ఆ టెన్షన్‌లోనే స్విచ్ ఆఫ్ చేసినా. ఆయన ఏడుస్తాండు. నేను ఏడుస్తానా. అసలేమైతుందో అర్థమైతలే. మొత్తం చేతులన్నీ షివర్ అయిపోతున్నాయి. ఆరు గూడా షివర్ అయితున్నాడు మొత్తం. బట్టలిప్పి జూసి మొత్తం నాకు అర్థం కాలేదు ఏం జేయాలనేది. పప్పు మొత్తం ఫస్ట్ తూడ్చిన. దాని తర్వాత పోయి వాటర్‌తోని కడిగేసిన. అప్పటికే మొత్తం రెడ్‌గా అయిపోయింది. పొక్కులొచ్చేసినాయి. నాకు గూడా పొక్కులొచ్చినాయి. మా హస్బెండ్‌కి ఫోన్ జేసిన వెంటనే ఏడ్చుకుంటా. ఫోన్ జేస్తే ఆయన పని మీద బయటికెళ్ళిండు గాబట్టి అక్కడ ఎవరి బైక్ గూడా అవైలబుల్‌గా లేకపోతే సైకిల్ తొక్కుకుంటూ వచ్చిండు ఇంటికి.
వచ్చి చూసి ఇంకొకరైతే కొట్టేవాళ్ళేమో. ఇట్లా ఎందుకు జేసినావు అని జెప్పి. కానీ ఆయన అర్థం చేసుకున్నాడు. నేను బాబు కోసమే జేసినా కాబట్టి అర్థం చేసుకొని పెద్దగా ఎక్కువ ఏమి గాలేదు గదా! ఏం గాదులే ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నేనేం అంటలేను గదా! వాడికి గూడా ఎక్కువ ఏం గాలేదు గదా! అని జెప్పి నన్ను ఊరుకోబెట్టి మళ్ళా ఆర్యని తీసుకెళ్ళి హాస్పిటల్‌కి చూపిస్తే పెద్దగా ఏమీ కాలేదు కాబట్టి బర్నల్ ఆయింట్‌మెంట్ ఇచ్చిళ్ళు రాయమని చెప్పి. అది అట్లా రోజు రాసిన తర్వాత తొందరగానే పోయింది. కానీ ఆ మచ్చ ఉండింది. బయటకెక్కడికన్నా పోయినప్పుడు చూసిన వాళ్ళు ఇక్కడ ఏమైంది అని అడిగిన ప్రతిసారి నాకు ఆ గిల్ట్ లోపల కుచ్చుకుంటూనే ఉంటది. నేను ఆ రోజు అట్లా చేయకుండా ఉండాల్సిందేమో. ఆ వేడి వేడి పప్పుని మిక్సీలో పట్టకుండా ఉండాల్సిందేమో అని చెప్పి అనిపిస్తా ఉంటది లోపల. ఓకే. 6 విషయంలో నేను చేసిన 3 మిస్టేక్స్. ఈ మిస్టేక్స్‌ని మీరు ఎవరు చేయకూడదని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. మేబీ ఈ వీడియో చూసిన తర్వాత మీలో చాలామంది నన్ను తిడతారేమో. తిట్టినా పర్లేదు గానీ ఇంకెవ్వరు చేయకుండా ఉంటారని చెప్పైతే ఈ వీడియో తీస్తున్నా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాయ్ బాయ్.